నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రవలి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా సిరిపల్లి తండాలో 3 లక్షల నిధులతో మంజూరైన మురికి కాలువ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి. పెద్దపల్లి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెల్లువెత్తిన నిరసనలు. ఆర్టీసీ టికెట్ ధరలు పెంచడం సరికాదంటూ కలెక్టర్కు మెమోరాండం సమర్పించిన కాంగ్రెస్ నాయకులు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఎల్బీనగర్ లో ట్రైసైకిల్ పంపిణీ. ఈ కార్యక్రమానికి హాజరైన ఎల్బీనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ. పడిపూజ కార్యక్రమానికి హాజరైన సర్వేశ్వరపురి పీఠాధిపతి. ఇక వివరాల్లోకి వెళితే నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని సిరిపల్లి తండా మురికి కాలువల పనులను మోదోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తూమ్ రాజేశ్వర్, ఎక్స్ జెడ్పీటీసీ జవాన్ శంకర్, మండల ఉపాధ్యక్షుడు మోయినుద్దీన్, రైతు సమన్వయ కమిటీ దత్తు రామ్ పటేల్ పాల్గొన్నారు. और शुरू करना हमारे पास जितने भी पेंडिंग है उसको करना बोल के असेंबली में भी बुलाए। तो गवर्नमेंट को ध्यान दे रहे, अभी कलेक्टर भी परमिशन दे रहा और सब मीटिंग में भी वो भी प्रस्ताव उठा, जिला परिषद मीटिंग में भी उठाए, उसका वास्ते अपन कोशिश कर रहे हैं। अब देखो जितने भाई लोग भोट में है, बहुत गलत है, कानापुर में है, दूसरी जगह भी है, वहाँ कितने लोगों को पट्टा मिला और अपने पास कितने लोगों को पट्टा मिला, आप लोग ध्यान से पट्टे के बारे में मान दो, रोड्स के बारे में मान दो, रोड्स के बारे में भी स्पेशल फंड आप लोग बोले, स्पेशल लाना, स्पेशल फंड लाना, स्पेशल फंड ऑलरेडी ला लिए। जो है करने में हर रोड जो है करे और कुछ एक दो बच्चे आऊंगा, 2-3 बच्चे मेन रोड छोड़ो, ये गाँव से 3 तक का रोड वो फंड हो गया, लाना है, करना है और मेन रोड. పెద్దపల్లి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ పెంచిన టికెట్లు రేట్లకు నిరసనగా కలెక్టర్ కు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతకుండ విజయరమణారావు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కొమరయ్య ఈర్లా మాట్లాడుతూ టీఆర్ఎస్ హయాంలోనే రేట్లు అధికంగా పెంచుతున్నారని, ఈ రేటు బీదవారికి అన్యాయం జరుగుతోందని, వెంటనే పెంచిన రేట్లను తొలగించాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని అన్నారు. విజయరామనగర్ ఎక్స్ఎమ్మెల్యే పెంచిన సోడు ధనాలు పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే గత 45 సంవత్సరాలు ఇంతకు మొత్తంలో పెంచడం ఇదే ఫస్ట్ ఎక్కడం. అందుకోసం ఇది సామాన్య ప్రజల మీద భారం పడతారు ఉద్దేశంతో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని వెంటనే మీరు కూడా పైకి రాలి. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా వికలాంగులకు ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, నియోజకవర్గ కార్పొరేటర్లు భవానీ ప్రవీణ్, జిన్నారం విఠల్ రెడ్డి, సాగర్ రెడ్డి, చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్, కొప్పుల విఠల్ రెడ్డి, ముద్రపోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లో అయ్యప్ప స్వామి మహాపడిపూజ అభిషేకాలతో ఘనంగా నిర్వహించారు. కన్యస్వాములు, గురుస్వాములు, భక్తులు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ యొక్క పడిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేశ్వరపురి పీఠాధిపతి శ్రీ 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 హరిహంబిక శివయోగ మణి హాజరయ్యారు.
నిర్మల్ జిల్లా మూదోల్ నియోజకవర్గంలో మూదోల్ సీఏగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా బాసర్ మండల గ్రామానికి చెందిన ప్రతినిధులు కలిసి పోలీస్ స్టేషన్ కార్యాలయంలో సీఏ అజయ్ బాబును ఘనంగా సన్మానించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ వచ్చే నెల జనవరిలో ఆలయంలో జరిగే వసంత పంచమి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలను అందించి విజయవంతం చేయాలని కోరారు. సిరిసిల్ల జిల్లా రుద్రవరం గ్రామానికి చెందిన మరిపల్లి గంగాధర్ అక్టోబర్ 27వ తేదీన పని నిమిత్తం గల్ఫ్కి వెళ్లి గల్ఫ్లో షేక్ బాధలు భరించలేక నవంబర్ 9న ఆత్మహత్య చేసుకున్నాడు. గంగాధర్ మృతదేహాన్ని బల్వన్ సహాయంతో గల్ఫ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు మీదుగా రుద్రంగి గ్రామానికి తరలించారు. చనిపోయిన గంగాధర్ది పేద కుటుంబం కాగా గంగాధర్ హఠాన్ మరణంతో తన భార్య రాధ, తన పిల్లలు జగదీష్, జలంధర్, అమ్మాయి గాయత్రి రోడ్డున పడ్డారు. గంగాధర్ ఆయన మా బావ అవుతాడు, మరిపల్లి గంగాధర్ అని రుద్రంగి ఆయన మా బావ. అతను ఆయన 22 సంవత్సరాల నుంచి పోతున్నాడు, కానీ ఆర్థికంగా బాగా లాస్ అయ్యి ఏం లేక ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంటి పరిస్థితులు కూడా బాగా లేకుండా ఉండే, అందువల్ల ఆయన ఆత్మహత్య చేసుకుంటున్నాడు. కనీసం 22 డేస్ అవుతుందండి, 22 రోజులు అవుతుంది చేసుకొని. ఈరోజు శవము అంటే ఎందుకు చేసుకున్నారు? ఆర్థిక పరిస్థితులు బాగలేక అట్లా ఊర్లో ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఎట్లా డెడ్ బాడీ రానికి ఎవరు కృషి చేసారు? ఎట్లా వచ్చింది డెడ్ బాడీ చేయడానికి అన్నగారు ఆయన కొంచెం మన ఆయన ఎవరు మన సత్యం అని వాళ్ళ కృషి వలన వచ్చింది, బాడీ వచ్చింది. ఈరోజు రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఎంతమంది పిల్లలు? ఆయనకు 3, 2 మగవాళ్ళు, ఒక పాప ఉన్నది. ఎప్పుడు గల్ఫ్కి? ఆయన గల్ఫ్ ఒకటి 22 ఇయర్స్ అవుతుంది. రీసెంట్లీ ఇప్పుడు పోయి అంత 15 డేస్ అవుతుంది, నెల 1 మంత్ అవుతుందండి. ఈ గల్ఫ్ వలసలు యువకులు నిరుద్యోగ యువకులు గల్ఫ్ మోజు వీడాలి, గల్ఫ్ బాట తగ్గాలి. గల్ఫ్ వెళ్ళి ఏం సాధించారంటే అవే పాత గోడలు, పందిరి మంచం, అవే అప్పులు, అవే ఆత్మహత్యలు, కుటుంబాలనే చిన్నాభిన్నం. 25 సంవత్సరాల నుంచి తిరుగుతున్న వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకుని ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఆర్థిక పరిస్థితి బాగాలేక అక్కడ అరబీ షేక్ పెట్టిన చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలా, ఈ కుటుంబంలో ఎవరికొకరికి ఉపాధి చూపించాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయడానికి నిర్మించిన పిల్లర్ను కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. ఎంఆర్పీఎస్, అంబేద్కర్ దళిత సంఘాల నాయకులు, గ్రామస్తులు సమాచారంతో సంఘటనా స్థలాన్ని చేరుకొని ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలు సామరస్యంగా విగ్రహ ప్రతిష్టకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్, అంబేద్కర్ దళిత క్రైస్తవ సంఘాల నాయకులు నక్క విజయ్ కుమార్, దూమల రాజ్ కుమార్ పాల్గొన్నారు. మండల కేంద్రంలో లక్ష్మీదేవిపల్లి గ్రామంలో మరి ఊర్లో ఉన్న దళితులైతేనేమి, బడుగు బలహీన వర్గాలని, అన్ని వర్గాల ప్రజలు కలిసి సంతోషంగా వారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి, భారతరత్న గారి విగ్రహావిష్కరణ కొరకు నిర్మాణం చేపట్టడం జరిగిందో, మరి కొందరు వారికి తెలిసి చేసిరా తెలియక చేసిరా R&B డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేయడంతో పోలీసు వారు ఈ యొక్క దిమ్మెను జేసీబీతో తీసుకువచ్చి కూర్చడం అత్యంత దుర్మార్గమైన చర్య, దారుణం. దాన్ని ఎంఆర్పిఎస్, దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మాకు గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు రావడం జరిగింది. మరి ఇరువురి ధర్మానాయక్ తండా కానీ, లక్ష్మీదేవిపల్లె సర్పంచ్ కానీ, ఊళ్ళో ఉన్న అన్ని కులాల పెద్దలతో మాట్లాడి సామరస్యంగా నిర్మించుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇది మరి ఈ యొక్క కార్యక్రమాన్ని సందర్భంగా నేను గుర్తు చేసేది ఏంటంటే, ఇరువురు సర్పంచులు దయచేసి ఆయన వల్లనే ఈరోజు మనం బట్టలు వేసుకుంటున్నాం, మనకు భవిష్యత్తు ఉన్నది. మన మహిళలు, సోదరుడు చెప్పినట్టు మన మహిళలు సర్పంచ్ అవుతున్నారు. అన్న మీరు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అని తెలిసింది, మా సోదరుడు బీసీ సామాజిక వర్గానికి చెందింది. మనకు అంతకుముందు బతుకు లేదు, రాజ్యాధికారం లేదు, బట్టలు వేసుకునేది లేదు, చదువుకునే శక్తి లేదు. ఇవన్నీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కల్పించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దయచేసి కొందరికి వేరే వాళ్ళు కావాలనే వద్దనో వేరే విషయాలు చెప్తారు, అవన్నీ పట్టించుకోవద్దు. ఇక్కడ ఉన్న రెడ్డి సర్పంచ్ ఆయనే మొత్తం ఖర్చు పెట్టుకొని
భోజనాలు పెట్టించి మినిస్టర్లను ఎమ్మెల్యేలను ఎంపీసీలను అందరూ పిలిచి భోజనాలు పెట్టించి పేద విగ్రహం కట్టడం జరిగింది. అట్లాంటి ఘనత మీకు రావడం చాలా సంతోషకరంగా ఉన్నది. ఈ విగ్రహం అనేది ఒక మనుషులు చాలా జ్ఞానవంతులు ఉన్నారని తెలపడం కోసమే ఈ విగ్రహం పెట్టడం జరుగుతుంది. దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇవాళ మనం ఈ విగ్రహం పెట్టడం వల్ల అందరి సహకారం ఉంటుంది. ఈ విగ్రహం మీద మీ ప్రముఖుల పేర్లు తప్పకుండా ఉంటాయి. ఉండడం వల్ల ఏమవుతుంది, మా తాత సర్పంచ్ ఉండే అని మీ మనవరాళ్ళు అందరు చూసి పెద్ద మనుషులు మీ పేర్లు ఉంటే మా తాత మంచి పని చేసిండని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో సిద్ధార్థ గురుకుల విద్యాలయం కంది గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సభాధ్యక్షులు నర్సంపేట శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన 47వ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ 3 రోజుల ఈవెంట్స్లో పెద్దలు మరి ఇక్కడ గోపాల్ రెడ్డి గారు ట్రెస్మా వాళ్ళు ప్రభుత్వ తరఫున నిర్వహించే కార్యక్రమమైన వారు కూడా సహకరించి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎక్కడ సహకారం కావాలన్నా నేను తప్పకుండా అన్ని విధాలా సహకరిస్తాను. ఈ ఈవెంట్ ఇక్కడికి రావడం చాలా గొప్ప పరిణామం కాబట్టి మరి ఎవరో ఒక్కర్లేదు, మన అబ్దుల్ కలాం గారు తీసుకున్నటువంటి కార్యక్రమం చూసుకున్నట్లయితే మరి వారు ఒక మెసైల్ని కనిపెట్టి మరి మన దేశంలోకి ఎవరు కూడా రాకుండా భయపడే విధంగా చేసినటువంటి వ్యక్తి మన అబ్దుల్ కలాం గారుగా. కాబట్టి దాన్ని కూడా మీరు పెద్దపల్లి జిల్లా శాంతినగర్ లో నివాసం ఉంటున్న నల్లూరి సిద్దయ్య గౌరెడ్డిపేటలో ఇటుక బట్టీలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటుక బట్టి వద్ద పనులు ముగించుకొని బైక్ పై ఇంటికి వెళ్తున్న సిద్దయ్యను కొందరు వ్యక్తులు బెదిరించి కిడ్నాప్ చేశారు. సిద్దయ్య ఫోన్లు లాక్కొని ఆయన భార్యకు ఫోన్ చేసి బెదిరించి డబ్బు ఇవ్వాలని కోరారు. ఇంటి వద్ద వచ్చిన కిడ్నాపర్లకు సిద్దయ్య భార్య డబ్బుల కవర్ ఇవ్వడంతో సిద్దయ్యని వదిలి వెళ్లారు. 56,000 బంగారు ఉంగరం, ఏటీఎం కార్డు లాక్కొని పిన్ నెంబర్ తీసుకుని వెళ్లారని పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. వాళ్ళ ఫోన్లో మాట్లాడకుండా ఇతని ఫోన్ ద్వారానే భార్యకి మాట్లాడి రకరకాలుగా ఎక్కడ కూడా ఎటువంటి అనుమానం రాకుండా ఆ డబ్బు కావాలనే ఉద్దేశంతో 8 లక్షలు తీసుకెళ్తాం. చాలా తెలివిగా ప్రవర్తించారు. అయితే ఇటుక యజమాని భార్య కూడా వాళ్ళు తెలివిగా ఉపయోగించారు. వాళ్ళకి అతనికి ప్రాణహాని జరగకోకుండా చాలా జాగ్రత్తగా ఉంటూ ఆ డబ్బు ఇవ్వడమే జరిగింది. తర్వాత ఇమ్మీడియట్గా పోలీసులు చెప్పడం, పోలీసులకి సహకరించడం ద్వారా మనకి కేసును ఛేదించగలిగాం. ఓవరాల్గా తెలిసింది ఏంటంటే దీంట్లో ఉన్న గుండా రజని, ప్రవీణ్ కుమార్ తమ్ముడు రమేష్, వీళ్ళకి కిరీటి అనే ఒక డ్రైవర్, ట్రవేరా డ్రైవర్, అతను ఓన్ కార్, అట్లాగే మున్నా, అట్లాగే షేక్ బాషా అనే ఒక ఇన్నోవా డ్రైవర్, షకీల్ అని ఇంకొక అతను, వీళ్ళందరూ కూడా సహకరించారు. ఇప్పటికైతే రజని, ప్రవీణ్ కుమార్, రమేష్, మున్నా, కిరీటి, షేక్ బాషా ఈ 6గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 5,98,100 రూపాయలు, అదేవిధంగా 3 కత్తులు, అట్లాగే 2 ఏటీఎం కార్డ్స్, 6 సెల్ ఫోన్స్, 5 మంకీ క్యాప్స్, అట్లాగే 2 నేమ్ ప్లేట్స్, మార్చిన నేమ్ ప్లేట్స్ కార్లకి సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఉంగరం, ఇంకా కొంత క్యాష్ షకీల్ అహ్మద్ని అరెస్ట్ చేయాల్సి ఉంది. వీళ్ళందరినీ కస్టడీలో తీసుకుని తర్వాత పూర్తి స్థాయిలో అత్యంత త్వరితగతిన ఛార్జ్షీట్ వేసి వీళ్ళపై త్వరితగతిన విచారణ పూర్తి చేసి శిక్షించడానికి మేమంతా శిక్ష పర్యవేక్షణ చేయడానికి మా పోలీసులు కృషి చేస్తారు. ముఖ్యంగా రవీంద్ర గారు, హబీబ్ గారు, ప్రదీప్, మహేందర్ రెడ్డి, జానీ భాష, అట్లాగే సూర్యాపేట పోలీసులు, అట్లాగే కొంతమంది ఐటీ కోర్ టీం వాళ్ళు బాగా కృషి చేశారు. వాళ్ళందరికీ రివార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఒక భరోసా ఇవ్వడానికి ఎవరైనా కూడా ఎటువంటి కేసు అయినా తెలంగాణలో స్టేట్లో 48 అవర్స్ నుంచి 3 డేస్లో పట్టుకోవడం జరుగుతుంది.
సో ఇది కూడా 3 డేస్లోనే క్లూ వచ్చింది, 2 డేస్లోనే. కేసు కన్స్ట్రక్షన్ చేయడం కోసం ఈ 2-3 రోజులు పట్టింది. సో ఎవరు కూడా వాళ్ళు అనుకోవచ్చు వెస్ట్గా చేశాను, ఒక్క అన్డిటెక్టెడ్ కేసు లేదు, రాబరీ కేసు. సో ఈ కేసు వచ్చింది. డీజీ గారు కాన్ఫరెన్స్లో అరే రూరల్ ఏరియాలో ప్యానిక్ అయిపోతారు సత్యనారాయణ, మన వాళ్ళని గట్టిగా కృషి చేయాలని డీజీ గారే ఆదేశించడం జరిగింది. ఒకసారి ఇటువంటి కేసు ఇంకోటి అయిందంటే ప్యానిక్ అయిపోతారని. సో దాన్ని ఛాలెంజ్గా తీసుకుని పెద్దపల్లి పోలీసులు రికార్డు మంచిర్యాల జిల్లాలోని లక్షటిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో తన కూతురు ఇంట్లో కనబడలేదని ఒక తండ్రి డయల్ 100కు కాల్ చేయగా వెంటనే లక్షటిపేట సీఐ నారాయణ నాయక్ తమ బ్లూ కోట్ సిబ్బందిని, పెట్రోకార్ సిబ్బందిని అలర్ట్ చేశారు. వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ఈనాడు పేపర్ వాహనం తనిఖీ చేయగా అందులో 22 సంవత్సరాల అమ్మాయిని గుర్తించి పోలీసులు ప్రశ్నించడంతో వ్యవహారం బయటకు వచ్చింది. తల్లిదండ్రులు మందలించడం వల్లనే చెప్పకుండా ఇంటి నుండి బయటకు వెళ్లిపోయానని యువతి పోలీసులకు తెలిపింది. పోలీసులు అమ్మాయిని మందలించి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. దొరకపోతే ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఇక్కడ మా దగ్గర చెప్పగానే మేము ఇక్కడ మా పెట్రోలింగ్ ఇన్ఛార్జ్ రాత్రి మంచిర్యాల రూరల్ సీఏ గారు కృష్ణకుమార్ ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఆయన కూడా మంచిర్యాల టౌన్లో తిరుగుతున్నాడు. ఇమీడియట్లీగా జిల్లా మొత్తం కూడా వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేస్తే మంచిర్యాల ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ఈనాడు పత్రికలు తీసుకొచ్చే వెహికల్లో ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఆ చెకింగ్ ఎప్పుడు ఆ అమ్మాయి ఆపి చెక్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఏడ్చుకుంటా చెప్పింది, మా తల్లిదండ్రులు తిట్టారు, వాళ్ళు ఏదో సమ్ వేరే లవ్ మ్యాటర్, సమ్ మ్యారేజ్ మ్యాటర్ ఉంటే ఇష్టం లేదు, తిడితే నేను చనిపోయి రైలు కింద పడి చనిపోదామని ఇంట్లో చెప్పకుండా నైట్ 1:30 టైంలో వచ్చింది. ఆ రోడ్డు మీద 5 కిలోమీటర్ల అమ్మాయి ఊళ్ళోంచి నడుచుకుంటూ వచ్చి ఆ రోడ్డు మీద ఈ వ్యాన్ వస్తుంటే అంటే వాళ్ళు అడిగారు ఈనాడు అమ్మాయి అడిగితే ఏందమ్మా ఈ టైంలో ఉంటే మా తండ్రికి యాక్సిడెంట్ అయింది, మంచిర్యాల హాస్పిటల్లో ఉన్నాడు, నాకు అర్జెంట్ పోయిందంటే వాళ్ళు నిజమే అనుకొని ఆ అమ్మాయిని ఎక్కించుకొని రావడం జరిగింది. వాళ్ళ ఎక్కించుకోకుండా వదిలిపెట్టి వచ్చినా కూడా ఇబ్బంది అయ్యేది, ఎవరన్నా ఏదైనా జరిగే ఛాన్స్ ఉండేది. తర్వాత ఇమ్మీడియట్లీగా పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించి మనకెందుకు ఊరుకుంటారు అట్లా కాకుండా ఇమ్మీడియట్లీగా పలానా ఏరియా బస్తీ ఇక్కడ పక్కన ఏదో సౌండ్ వస్తుందని చెప్పినా కూడా పోలీస్ పార్టీ అక్కడికి రీచ్ అయ్యి ఇమ్మీడియట్లీగా అటువంటి దొంగతనాలు ఆపడానికి ఛాన్స్ ఉంది. ఏదైనా ఇట్లనే ఏదైనా ఏరియాలో ఈవినింగ్ జరుగుతున్న తర్వాత ఎక్కడన్నా ఏరియాలో ఓపెన్ డెలివరీ చేస్తున్నా కూడా మాకు చెప్తే మేము పోయి దాన్ని ఇమ్మీడియట్గా ఆఫ్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే మంచిర్యాల టౌన్ పబ్లిక్కి తర్వాత ఈ అవుట్స్కట్స్లో ఉన్న పోలీస్ స్టేషన్ పబ్లిక్ కూడా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే బాగా నైట్ ఈవినింగ్ టైంలో ఓపెన్ డ్రింకింగ్ ఉంటుంది, ఇది కూడా కంట్రోల్ చేసుకోవాలా. మీకు ఏమైనా అలవాటు ఉంటే ఇంట్లో పెట్టి కూర్చోండి, కానీ బయట కూర్చొని తాగడం వల్ల పిల్లలు చాలామంది యంగ్ పిల్లలు బాగా చెడిపోతున్నారు. మేము దాని మీద కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తాము, దొరికితే మాత్రం పక్కా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాము. మెయిన్ ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము ఈ అమ్మాయిని రాత్రి పోలీస్ డిపార్ట్మెంట్ 100 టైప్ వాళ్ళు చేసినందువల్ల వాళ్ళ తండ్రిని కూడా మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఆలోచన వచ్చినందుకు, లేకుండా ఆయన పట్టించుకోకుండా పోలీస్ స్టేషన్ పోయి తెల్లారి కంప్లైంట్ ఇస్తే ఈ లోపల ఘోరం జరిగిపోయేది. అదేవిధంగా అందరూ ఈ 100 టైలు యూజ్ చేసుకోవాలని మంచిర్యాల టౌన్లో పబ్లిక్ సేఫ్టీ కోసం వెళ్ళవేళ 24 hours మా డిపార్ట్మెంట్ రెడీ ఉంటుంది. కాకుండా లేకుండా మాకు పోయి అదే కోపంలో ఉండి పోయి సూసైడ్ చేసుకునే అవకాశం ఉండేది. అది అది కాపాడినందుకు కూడా మా సిపి గారు మంచిర్యాల రూరల్ సిఐ కృష్ణకుమార్ని రాత్రి పెట్రోలింగ్ సిబ్బంది అందరూ కూడా అభినందించడం జరిగింది. దాంట్లో భాగంగా మీ అందరికీ ఈ ప్రెస్ నోట్లు ఇచ్చాము. ఎటువంటి చిన్న మీకు ఏ అనుమానం వచ్చినా, చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా ఇమ్మీడియట్గా 100 టైం కాల్ చేస్తే వితిన్ రూరల్ ఏరియాలో అయితే 20 minutes నుంచి హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతారు. టౌన్లో అయితే 15 minutesలో 10-15 minutesలో రీచ్ అవుతారు. కాబట్టి మీరు అందరూ గుర్తుంచుకొని ఈ మీడియా ద్వారా పబ్లిక్ మీకు తెలియజేసేది ఏంటంటే 100 టైల్ అనేది విరివిగా యూజ్ చేసుకోండి. చిన్న కొట్లాడైనా బస్తీలో చిన్న ఏదైనా ఇంట్లో పర్సనల్గా ఏదైనా అమ్మాయికి ఏదైనా ఇమ్మీడియట్గా మాకు 100 టైల్ కాల్ చేస్తే 100 టైల్ కానీ 112 కానీ నేను ప్రెస్ నోట్లు ఇచ్చాను, మీరు యూజ్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకొని ఇమ్మీడియట్గా మాకు తెలియజేయాలని కోరుతున్నాం. ఎప్పుడు చూసినా రెడీగా పెట్రోల్ కార్ రెడీ ఉంటాయి. మంచిర్యాల టౌన్లో 2-3 కార్లు ఇప్పుడు రెడీ ఉంటాయి, 2 కోర్స్ రెడీ ఉంటుంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి జస్టిస్ ఫర్ దిశ అంటూ భాగ్యనగరం అత్యంత సమీపంలో జరిగిన డాక్టర్ దిశ హత్యకు కారణమైన దోషులను వెంటనే బహిరంగంగా ఉరితీయాలంటూ నిరసన ర్యాలీ నిర్వహించారు. సుమారు 300 మంది విద్యార్థులతో కలిసి మానవహారంగా ఏర్పడి ర్యాలీని విజయవంతం చేశారు.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పుల్కల్ శాఖ ఆధ్వర్యంలో మొన్న భాగ్యనగరం నడిబొడ్డున జరిగిన జస్టిస్ ఫర్ దిశ ప్రోగ్రాంకి మద్దతుగా ఇవాళ దాదాపు 250 మంది విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. మానవహారం ఏర్పాటు చేసి దిశకి నివాళులు అర్పించడం జరిగింది. దిశ గారి హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. నిందితులు నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బహిరంగంగా భాగ్యనగరం నడిబొడ్డున భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ఉరి తీయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. నిందితులను ఏవైతే వాళ్ళని తప్పు రుజువయ్యి వాళ్ళకు ఉండగా 14 రోజుల రిమాండ్ ఎందుకోసం పెట్టారో, అసలు ప్రభుత్వ ధనాన్ని వృధాగా ఖర్చు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇలాంటి చర్యలు జరగకుండా ముందుగానే చెప్పారు, ఇలాంటి చర్యలు జరగకుండా చూస్తామని. కానీ ఇప్పటి వరకు మహిళలకు సురక్షంగా ఎలాంటి పథకాలు కానీ ఎలాంటి చర్యలు కానీ తీసుకోలేదు. నేడు ఒక్క దిశనే కాదు, చాలామంది ఆడపిల్లలు చెల్లెళ్ళు చాలామంది ఇలా అత్యాచారానికి పాల్పడి వాళ్ళు మానభంగాలను చేస్తూ వాళ్ళని తీవ్రంగా హింసిస్తూ మరీ చంపేస్తున్నారు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. దాని మీద ప్రతి ఒక్కరు చర్య తీసుకోవాలి. ఇలాంటివి ఇంకా జరగకుండా చూడండి. ఇంతమంది ప్రతి ఒక్క కాలేజ్ నుంచి, ప్రతి ఒక్క స్కూల్ నుంచి, మా పుల్కల్ మండల్ నుంచి ప్రతి ఒక్క స్కూల్ నుంచి దాదాపు 250 మంది దాకా ఉన్నాము. ఇది చేసినందుకు ఏదైనా ఫలితం చేసి వాళ్ళని ఈరోజే నిలదీయాలని కోరుకుంటున్నాము. మేము ఇలాంటివి ఇంకా జరగకుండా చూడాలి. ప్రభుత్వం ఇది చర్యలు తీసుకోవాలని ఉరి శిక్ష తీయాలి. ఎందుకంటే ఇంత దారుణంగా ఇన్ని జరుగుతున్నా మొన్న కూడా ఒక ఇన్సిడెంట్ అయింది, కానీ ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటలేదు. కనీసం దీనికి మాత్రం పక్కా ఉరి శిక్ష తీయాలని మేము కోరుకుంటున్నాము. ఇంతమంది ఇంత చేస్తున్నాం కాబట్టి దీనికి ఫలితం మాకు కావాలి కాబట్టి పక్కా వాళ్ళకు ఉరి శిక్ష తీయాలని కోరుకుంటున్నాం ప్రభుత్వానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నిర్మల్ జిల్లా సిరిపల్లి తండాలో 3 లక్షల నిధులతో మంజూరైన మురికి కాలువ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి. పెద్దపల్లి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెల్లువెత్తిన నిరసనలు. ఆర్టీసీ టికెట్ ధరలు పెంచడం సరికాదంటూ కలెక్టర్కు మెమోరాండం సమర్పించిన కాంగ్రెస్ నాయకులు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఎల్బీనగర్ లో ట్రైసైకిల్ పంపిణీ. ఈ కార్యక్రమానికి హాజరైన ఎల్బీనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ. పడిపూజ కార్యక్రమానికి హాజరైన సర్వేశ్వరపురి పీఠాధిపతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్.